మొదటి తిమోతి పత్రిక 2:1 నుంచి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది అని మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది అన్నది. ఆయన మనుషులందరి రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలెనని హెచ్చరించి ఉన్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించిన వాడుగాను, అపోస్తులుడుగాను, విశ్వాస సత్య విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమించబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడట్లేదు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సైన్యము లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వసత్యమంతుడానికి స్తోత్రాలు ప్రభువా. ఉదయం ఎంతవరకు దేవ పాటల ద్వారా నేను ఆరాధించాము, స్తుతించాం, ఘనపరిచాం తండ్రి. ఇప్పుడు దేవని వాక్య భాగంలోకి వెళ్తుండగా దేవ కొన్ని విషయాలు మాతో మాట్లాడండి ప్రభువా. నేను గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి. మా జీవితాలు మీకు సమర్పించుకుంటా ఉన్నాం ప్రభువా, మా జీవితాలు మీకు అప్పగించుకుంటా ఉన్నాం తండ్రి. ఓ ప్రభువా, నీవే వచ్చి దేవా నేరుగా మాతో మాట్లాడండి ప్రభువా. యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదరని వాగ్దానం చేసిన దేవుడవు. ఓ దేవని సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉండగా నీవు నేరుగా నీ స్వరమును మేము విందుముగాక. ఓ దేవని స్వరం మేము గ్రహించడానికి మనసు తెరవండి ప్రభువా, హృదయం తెరవండి ప్రభువా. మా జీవితాలకు మీరు రెమ్మని ప్రభువా. ఆ విమోచన ప్రణాళిక అంతా ఇవ్వు తండ్రి. తేటగా మేము గ్రహించగలిగిన మనసు మాకు ఇవ్వండి ప్రభు. నీకు అప్పగిస్తూ మహిమ గ్రంథ ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నామండి. దేవుని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో మన వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ తిమోతి పత్రిక 2:1 చూసాం. మనం త్వరగా ముగించాలనుకున్నాను. కొన్ని విషయాలు మాట్లాడి త్వరగా ముగించుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదని మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది అన్నది. ఆయన మనుషులందరి రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని చేయించి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కోరిక, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపన ఏమిటంటే, ఆయన యొక్క లక్ష్యం ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందుకొని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నిశ్చయించి ఉన్నాడు. ఖచ్చితంగా దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకొని ఆ రక్షణ తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పరిపూర్ణంగా పొందుకోవాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఖచ్చితంగా ఆ యొక్క అనుభవ జ్ఞానమును, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము మనకు లేకపోతే ఖచ్చితంగా మనము శిథిలమైపోతాం. ఖచ్చితంగా మన జీవితంలో వెనక్కి జారిపోతాం. సాతాను సంబంధమైన కార్యాలకు మనము దొరలిపోయి అందులో చిక్కుకుపోయి అతను విడిపించుకోలేని పరిస్థితుల్లోనికి మనము వెళ్ళిపోతామని పేతురు గారు కూడా ఈ విషయాన్ని కోసం రాశాడు. ఖచ్చితంగా ఎప్పుడైతే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము మనకు లేదో ఖచ్చితంగా వాక్యంలో నుంచి వెనక్కి జారిపోయి లోక కార్యాల్లో మనం తిరగడానికి, లోకమును గురించి ఆలోచించడానికి, లోక పరిస్థితుల కోసం మనం ఆలోచించడానికి సమయమును వెచ్చిస్తాము. కానీ మన జీవితాల్లో మనము ఎంతసేపు మన కార్యాల్లోనే కూడా నిమగ్నం అయిపోతాం. కానీ దేవుని గూర్చిన వాక్యము విషయంలో, సత్యము విషయంలో ఆలోచన మనం ఎంత మాత్రం కూడా చేయలేం. ఆమేన్. ఖచ్చితంగా మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మనకు ఉన్నప్పుడే వాక్యం కోసం ఆలోచించగలుగుతాము, ప్రభువు కోసం ఆలోచించగలుగుతాము, జీవము కోసం ఆలోచించగలుగుతాము. ఆ యొక్క ఏదైతే దేవుడు కార్యాలు ఇచ్చాడో ఆ కార్యాలు పొందుకోవడానికి మనం ప్రయాసపడతాం జీవితంలో. ఆమేన్. హల్లెలూయా.
ఖచ్చితంగా మనకు సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. ఇప్పుడు ఈ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఎవరికి ఉంటుందో వారు మాత్రమే సంపూర్ణమైన విమోచన ప్రణాళిక కోసం పరిగెడతారు. ఆమేన్. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనిన దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. అంటే ఈ యొక్క సాక్ష్యం, ఆ విమోచన క్రయధనము దేవుడు ఎందుకు చేశాడో, ఆ ప్రణాళిక అంతా దేవుడు ఎందుకు కలిగి ఉన్నాడో, అసలు రక్తం ఎందుకు కార్చాడో, ప్రాణం ఎందుకు పెట్టాడో, ఆయన గొర్రె పిల్లగా ఎందుకొరకు ఆయన బలి అయిపోయాడో, ఈ విషయాలన్నీ కూడా మనకు ఏ కాలంలో దేవుడు ఇవ్వాలో ఆ కాలంలోనే, యుక్త కాలంలో అనగా సరి అయిన సమయంలోనే దేవుడు ఆ ప్రత్యక్షత మనకి ఇస్తాడు. హల్లెలూయా. మనిషి తొందరపడతాడు కానీ, మనిషి రకరకాలుగా ఆలోచిస్తాడు కానీ దేవుడు తొందరపడ్డాడు. దేవుడు ఏ కాలంలో మనకి ఏమి ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. దేవుడు ఏ కాలంలో మనకి ఏది ఇవ్వాలో ఆ కాలంలోనే అది ఇస్తాడు. అది ముందు కాలంలో ఇవ్వడు, తర్వాత కాలంలో ఇవ్వడు. అది ఏ కాలానికి అది సెట్ చేశాడో, ఏ కాలానికి అది ఇవ్వాలని ప్రణాళిక రచించాడో అది ఆ కాలంలోనే దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన యొక్క మాట చట్టము మీరే దేవుడు కాదు. ఆమేన్. ఆయన నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన ప్రణాళికలో మార్పు లేదు, ఆయన మాటల్లో మార్పు లేదు, ఆయన యొక్క విషయాల్లో మార్పు లేదు, దేనిలో కూడా మార్పు లేని దేవుడు. మలాకి గ్రంథంలో అంటాడు ప్రభు యేసుక్రీస్తు యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను ప్రభు అయిన యెహోవానగు నేను మార్పు లేని వాడను అంటున్నాడు. హల్లెలూయా. అదే వాక్యం పౌలు గారు రాస్తున్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని చెప్పి హెబ్రీ పత్రికలో పౌలు గారు కూడా రాస్తా ఉన్నాడు. అంటే ఆయన ఆది నుంచి కూడా ఏ ప్రణాళిక అయితే రచించాడో, ఏ ప్రణాళిక అయితే ఆయన ఇవ్వాలని ప్రజలకు కోరుకున్నాడో ఆ ప్రణాళిక కోసము ఆయన ఒక ప్రణాళిక రచించాడు, ఒక గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథ ప్రకారం, ఆ చట్ట ప్రకారమే ఆది నుంచి అంతం వరకు కూడా ఒకేలా కదులుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆయన జీవితంలో మాటల్లో మార్పు లేదు. అయితే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించేవాడుగాను, అపోస్తులుగాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమించబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆయన ఇలా ఈ యొక్క విమోచన ప్రణాళిక కోసమే, ఆ విమోచన ప్రణాళికని ఈ ప్రజలకు దేవుడు ఏ విధంగా ఇస్తా ఉన్నాడో, ఆయన యొక్క ప్రణాళిక ఏమిటో ఆయన పరిపూర్ణంగా తెలియజేయడానికి, ఆయన పునాది వేయడానికి అపోస్తులుడైన పౌలు గారు అన్యజనులకు ఒక బోధకుడుగా పంపించబడతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే, ఇక్కడ దేవుడు ప్రతి ప్రవర్తన కూడా పంపించేది ఎందుకంటే, ప్రతి అపోస్తులుడు పంపించేది ఎందుకంటే, ప్రతి సువార్తుని పంపించేది ఎందుకంటే, ప్రతి పాస్టర్ని కూడా పంపించేది ఎందుకంటే, ప్రతి బోధకుని కూడా పంపించేది ఎందుకంటే, ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళికను తెలియజేయడానికి. ఆమేన్. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఎవరైతే తెలుసుకుంటారో, ఆ సత్యం విషయంలో అనుభవ జ్ఞానం ఎవరైతే పొందుకుంటారో వారు ఖచ్చితంగా దేవుని యొక్క కృపను పొందుకొని, దేవుని యొక్క వాత్సల్యత పొందుకొని, దేవుని యొక్క వాక్యమును పొందుకొని సర్వ సత్యంలోనికి వారు పరిపూర్ణంగా ప్రవేశించగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క విధానము, దేవుని యొక్క చట్టము మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఎందులో కూడా పడిపోకుండా మన చూపంతయు కూడా పరిపూర్ణంగా విమోచన కార్యం మీద పెడతాం. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విమోచన ప్రణాళికను పొందుకోవడానికి దేవుడు మనిషిని పాపంలో పడేశాడు. ఈ విమోచన ప్రణాళికలో పొందుకోవడానికి దేవుడు సాతాను పెట్టాడు. గత వారంలో చూసాం మనం. ఈ విమోచన ప్రణాళికను పొందుకోవడానికి ఈ యొక్క పాపం పెట్టాడు, మరణం పెట్టాడు, వ్యాధులు పెట్టాడు. ప్రతి సమస్యము కూడా సాతాను ద్వారా భూమి మీదకి తెగుళ్ళు అనుమతించబడ్డాయి, పాపం అనుమతించబడ్డది, మరణం అనుమతించబడ్డది, సమస్తము కూడా అనుమతించబడ్డది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ విమోచన ప్రణాళిక తెలుసుకున్నామో, పాపంలో పడిపోయామో, పాపంలో జారిపోయామో, పాపంలో నుంచి పడిపోయామో, అప్పుడు దేవుని యొక్క విమోచన ప్రణాళికను మనం తెలుసుకున్నామో, అప్పుడు ఈ పాపములో నుంచి బయటికి రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆమేన్. హల్లెలూయా.
విమోచన ప్రణాళిక అర్థం కాని వారు పాపంలో నుంచి బయటకు రాలేరు. విమోచన ప్రణాళిక అర్థం కాని వారు పాపంను విడిచిపెట్టడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. విమోచన ప్రణాళిక ఎవరికైతే అర్థం కాలేదో వారు ఖచ్చితంగా వారుండ స్థానంలోనే వారుండిన జీవితంలోనే ఉండిపోవడానికే ఇష్టపడతారు. కానీ వాళ్ళు ఎంత మాత్రం కూడా దాన్ని విడిచిపెట్టుకోవడానికి కానీ దాని నుంచి బయటికి రావడానికి కానీ ఎంత మాత్రం కూడా వారు ప్రయాసపడరు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా విమోచన ప్రణాళిక అర్థమైన అబ్రహాము ఆ యొక్క బబులోనును విడిచిపెట్టాడు. విమోచన ప్రణాళికను అర్థం చేసుకున్న ఇస్సాకు ఆ యొక్క తండ్రి గృహాన్ని విడిచిపెట్టి పొలంలోకి వెళ్ళిపోయాడు. విమోచన ప్రణాళిక అర్థమైన యాకోబు ఆ యొక్క మాంగారింటిని విడిచిపెట్టి తండ్రి ఇంటిని కూర్చున్న బెంగ కలిగి ఆయన యొక్క స్థానంలోకి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. విమోచన ప్రణాళిక అర్థమైన యేసేపు ఆ ఎముకలు ఐగిప్తిలో ఆ పాతి పెట్టబడడం ఇష్టం లేక యెరూషలేం దేశంలోనికి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. విమోచన ప్రణాళిక అర్థమైన మోషే ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆ ఐగిప్తు నుంచి ఆ యొక్క ఇజ్రాయేల్ దేశంలోనికి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇలా మనం బైబిల్ అంతా చూస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్కరూ కూడా విమోచన ప్రణాళిక అర్థమైన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క స్థానాన్ని విడిచిపెట్టి దేవుడు ఏదైతే స్థానం ఇచ్చాడో ఆ స్థానంలోకి వెళ్ళడానికి మాత్రమే వాళ్ళు ప్రయాసపడ్డారు. కానీ భూమి మీద దేనికోసం వాళ్ళు ప్రయాసపడలేదండి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఖచ్చితంగా మనం దేవుడు యొక్క విమోచన ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలి. పౌలు గారు కూడా దానికి చెప్తా ఉన్నాను, నేను దానికి సాక్షిని, నేను ప్రకటించడానికి అపోస్తులుడుగాను విశ్వాస సత్యం విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నేను నియమించబడ్డాను. నేను సత్యమే చెప్తా ఉన్నాను, నేను అబద్ధమాడట్లేదు అని బల్లగుద్ది మరి పౌలు గారు చెప్తా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన విమోచన కొరకు పోరాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. విమోచన ఆయన పొందుకోలేదు కానీ విమోచన కోసం ఆయన ఎదురు చూశాడు. విమోచన పరిపూర్ణ విమోచనలోకి పౌలు గారు ఇంకా అడుగు పెట్టలేదు. పరిపూర్ణ విమోచన కోసం ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ పరదేశంలో ఉండి. హల్లెలూయా. ఖచ్చితంగా పరిపూర్ణమైన విమోచన ఇవ్వాల్సిన గడియలోనే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఏది మంచిదో ఏది సరైనదో దేవుడు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైంది ఏదో అది దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొని దీని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు మనకి ఇస్తా ఉన్నాడు. యుక్తకాలం అంటే తగిన సమయంలో. అంటే ఈ విమోచన ఎప్పుడు జరగాలంటే ఆయన విమోచన ప్రణాళిక చట్ట ప్రకారం విమోచన ప్రజలకు సాయంకాల సమయంలో ఇవ్వాలి. ఆమేన్. ఆయన విమోచన ఎప్పుడు ఇవ్వాలండి? సాయంకాల సమయంలో ఇవ్వాలి. ఈ సాయంకాల సమయంలో దేవుడు విమోచన ప్రణాళికను పెట్టాడు కాబట్టి ఉదయకాలం ఉన్న ప్రవక్తలందరూ కూడా సాయంకాల సమయంలో ఉన్న విమోచన కొరకు మాత్రమే వాళ్ళు ఎదురు చూశారు. అయితే ఈ కాలంలో దేవుని యొక్క ప్రవక్త ద్వారా ఈరోజు ఆ విమోచన ప్రణాళిక బ్రతికి ఉన్న మనకు ఆ విమోచన గ్రంథం తీసుకొచ్చి దేవుడు ఆ విమోచన ప్రణాళికను మనకు తెలియజేస్తున్నాడంటే నిజంగా మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. హల్లెలూయా. అబ్రహాం ఎంతో సత్యంగా జీవించాడు, పునాదుల పట్టణం కొరకు జీవించాడు, ఏ మాత్రం కూడా వెనకంజ లేదు, విశ్వాసంలో ఏ మాత్రం వెనకడుగేయలేదు. అయినను దేవుడు ఆ పునాదులు గల పట్టణం కొరకు చూస్తూనే బతికాడు, కానీ అందులో అడుగు పెట్టడానికి అర్హత లేదు. దావీదు మొత్తం ప్రపంచాన్ని జయించిన రాజు, అలాంటి వ్యక్తి దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, దేశాలను జయించాడు, ఈ సమాధానం అంతా యెరూషలేము తీసుకొచ్చాడు. అయినను దేవుడు ఆ యొక్క పునాదులు గల పట్టణంలోకి అడుగు పెట్టడానికి దావీదుకు అవకాశం ఇవ్వలేదు. యోబు ఎంతో పరమ భక్తుడు, ఆయన శోధనను సహించిన బహు సహనశీలి, అయినా కానీ దేవుడు ఆ పునాదులు గల పట్టణంలోకి అడుగు పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు. ఎంతో మంది ప్రవర్తలు, యెహెజ్కేలు, దానియేలు ప్రవర్తలందరూ కూడా ఎంతో అద్భుతంగా జీవించి వారు దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చి వారు విశ్వాసపు గ్రంథాల్లో పేర్లు రాయించుకున్న నిలబెట్టుకున్న వ్యక్తులు. అయినను వారు ఈ భూమి మీద బ్రతికి ఉన్న మనము విమోచన పొందుకుంటేనే కానీ వారికి విమోచన వెళ్ళడం లేదు. హల్లెలూయా. మనం వాళ్ళు జీవించిన జీవితంలో ఒక 0.5% కూడా మనం జీవించలేకపోతా ఉన్నాం. వారు బ్రతికిన బ్రతుకులో కనీసం 0% కూడా మనం బ్రతకట్లేదు. అయినా కానీ దేవుడు మనకు ఇచ్చిన కృప ద్వారా, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క ప్రేమ వాత్సల్యత ద్వారా దేవుడు ఈ విమోచన గ్రంథాన్ని పొందుకొని ఈ విమోచించబడిన గ్రంథము ప్రణాళిక మనం తెలుసుకొని ఎప్పుడైతే మనము పరిపూర్ణంగా విమోచించబడతామో
అప్పుడు ఆ విమోచన ద్వారా వాళ్ళకి కూడా విమోచన వస్తుందని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు తెలుసా, పౌలు గారు అక్కడ ఉండి చూస్తూ ఉన్నాడు, అబ్రహాం అక్కడ నుండి చూస్తూ ఉన్నాడు, దావీద్ అక్కడ ఉండి చూస్తూ ఉన్నాడు, ఇస్సాక్ అక్కడ ఉండి చూస్తూ ఉన్నాడు, యాకోబు అక్కడ ఉండి చూస్తూ ఉన్నాడు, ప్రవర్తలందరూ కూడా అక్కడ ఉండి పరదేశంలో ఉండి చూస్తూ ఉన్నారు. మనం ఎప్పుడు విమోచన పొందుకుంటామా, ఎప్పుడు భూమి మీద ఉన్న విశ్వాసులు, దేవుని యొక్క నిజమైన దేవుని కుమారులు కుమార్తెలు ఎప్పుడు విమోచించబడతారా, ఎప్పుడు విమోచించబడతారని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు చూడడమే కాదు, ఈ సృష్టి కూడా ఎదురు చూస్తూ ఉంది. ఈ సృష్టి కూడా దేవుని కుమారుడు విమోచించబడితేనే సృష్టి విమోచించబడతాడు. దేవుడు కుమారుడు విమోచించబడకుండా సృష్టి విమోచించబడదు. ఈ యొక్క దేవుని కుమారులందరూ పరదేశంలో ఉన్న వాళ్ళందరూ భూమి మీద ఉన్న వధువుని చూస్తూ ఉంటే ఈ సృష్టి అంతయు కూడా భూమి మీద ఉన్న వధువునే చూస్తూ ఉంది. హల్లెలూయా. చూడండి ఒకసారి మనం చిన్న వాక్యం చదువుతాం. రోమపత్రిక 8వ అధ్యాయం చదువుతాం. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 16వ వచనం చదవండి. సాక్ష్యం ఇచ్చుచున్నాడు అనగా శ్రమపడిన ఎడల క్రీస్తుడు వారసులం, మన ఎడల ప్రత్యక్షము కాబోడు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు, అదనమాట. అంటే దేవుని కుమారులు ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడతారో, ఎప్పుడైతే పరిపూర్ణమైన విమోచన జరుగుతుందో, ఆ విమోచన జరిగిన మరుక్షణమే ఈ దేవుని కుమారుడు ఆ సృష్టిని విమోచించాలి. హల్లెలూయా. దేవుడి సృష్టిని విమోచించలేడు. దేవుడి సృష్టిని విమోచించడానికి తగినవాడు కాడు. దేవుడు చట్టం ప్రకారం పంటికి పన్ను కంటికి కన్ను అని దేవుడు ఒక చట్టాన్ని రాశాడు కాబట్టి, దేవుడు ఆ చట్టాన్ని మీరే దేవుడు కాదు కాబట్టి ఈ సృష్టి దేవుని ద్వారా పడిపోలేదు. ఈ సృష్టి దేవుడి ద్వారా పతనం అవ్వలేదు. ఈ సృష్టి దేవుని ద్వారా ఈ యొక్క పాపములు ఈ సృష్టి పడలేదు. ఈ యొక్క ముండ్ల పొదలు గచ్చ పొదలు ఈ యొక్క దేవుని ద్వారా సృష్టించబడలేదు. ఆమేన్. అయితే దేవుని యొక్క కుమారుడు ఎప్పుడైతే ఆదాము పాపములో పడిపోయాడో, ఆ పాపములో పడిపోయిన కారణాన్ని బట్టి, ఆదాము చేసిన తప్పిదాన్ని బట్టి, ఆదాము వాక్యాన్ని మీరిన వాక్యమును బట్టి దేవుడు ఆదామును చెప్తా ఉన్నాడు, నీ బట్టి ఈ నేల శపించబడి ఉన్నది. ఆమేన్. ఏంటండి? నేల శపించబడింది. ఎందుకని? ఆదాము చేసిన తప్పిదాన్ని బట్టి ఆదామును శిక్షించలేక, ఆదాముని దేవుడు భయంకరమైన శాపము ఆదాము మీదకి తీసుకురాలేక, దేవుడు కన్న కొడుకు కాబట్టి, సొంత కుమారుడు కాబట్టి, ఆ సొంత కుమారుడిని దేవుడు శిక్షించలేక దేవుని కుమారుడికి బదులుగా దేవుని యొక్క సృష్టిని శపించేశాడు. హల్లెలూయా. కుమారుడి యొక్క పాపాన బట్టి సృష్టి శపించబడింది. సృష్టి శపించబడింది. ముళ్ళ పొదలు గచ్చ పొదలు వచ్చేసినాయి. భయంకరమైన పాపం భయంకరంగా పెరిగిపోయింది. పల్లేరికాయలు పెరిగినాయి. అప్పటి వరకు పల్లేరికాయలు లేవట, కానీ ఎప్పుడైతే పాపం వచ్చిందో పల్లేరికాయ వచ్చేసింది. చూడండి, పల్లేరికాయ ఎప్పుడైతే దిగిందో వ్యక్తికి జ్వరం వస్తుంది. అలాగే పల్లేరికాయ లాంటి పాపం అది పట్టుకుంటే వదలదు. ఆ పల్లేరికాయ దిగిందంటే ప్యాంటుకు పట్టుకున్నదంటే వదలదు. అలాంటి పల్లేరికాయ పాపముని పల్లేరికాయతో పోల్చాడు ప్రవక్త. అంటే ఆ పల్లేరికాయ లాంటి పాపము ఎప్పుడైతే గుచ్చబడిందో మొట్టమొదటిగా భూమి మీద పల్లేరికాయలు వచ్చినాయంట. ఇప్పుడు పల్లేరికాయ లాంటి పాపం ఎప్పుడైతే అది గుచ్చబడి ఇంకా ఏమాత్రం బయటికి రాకుండా అందులోని ఇమిడిపోయి మనిషికి జ్వరం వస్తుంది. అంత స్థితిలోకి ఆ పల్లేరికాయ తీసుకెళ్తుంది. అలాగే నిజమైన దేవుని కుమారుడు సాతాను యొక్క పాపం చేత కొట్టబడి, ఆ సాతాను వంటి పల్లేరికాయ ద్వారా ముళ్ళు గుచ్చబడి, ఆ మరణపు ముళ్ళు ఆ యొక్క ఆదాములో గుచ్చబడింది కాబట్టి, ఆ యొక్క మరణపు ముళ్ళు అవ్వలో గుచ్చబడింది కాబట్టి, వీరు చేసిన తప్పిదాన్ని బట్టి, వాక్యాన్ని మీరిన ఆ పద్ధతిని బట్టి దేవుడి సృష్టిని శపించాడు. హల్లెలూయా. ఈ సృష్టి విమోచించబడాలంటే ఎవరైతే దీన్ని పాపంలో పడేయడానికి కారణమయ్యాడో, ఈ సృష్టి విమోచించబడాలంటే ఎవరైతే దీన్ని విమోచించడానికి పాపంలో పడిపోవడానికి, మరణంలో పడిపోవడానికి గచ్చ పొదలు ముళ్ళ పొదలు రావడానికి కారణమయ్యాడో ఆ వ్యక్తి విమోచించబడి ఈ సృష్టిని విమోచించాలి. ఆమేన్. అంటే ఈ వ్యక్తి విమోచించబడే వరకు సృష్టి విమోచన లేదు.
అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ సృష్టికి విమోచన రావాలంటే దేవుని కుమారుడు విమోచించబడాలి కాబట్టి ఇప్పుడు దేవుని కుమారుడు విమోచించబడడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కుమారుడు ప్రత్యక్షత పొందుకోవాలి, దేవుని సంపూర్ణమైన పరిపూర్ణమైన జ్ఞానం పొందుకోవాలి, పరిపూర్ణమైన తన స్థానాన్ని తెలుసుకోవాలి. ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే అతనికి వస్తుందో అప్పుడు దేవుడు ఖచ్చితంగా విమోచన స్థానంలోకి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆ